అండి. వెల్కమ్ టు రూపాల అవన్యస్వర లహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు ఎంతగానో అభిమానిస్తున్న సీరియల్ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందు నిన్న చూసారు కదండీ! వసంత్ అసలు విలన్ అని తెలిసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ విషయం అజిత్ ఎప్పుడు తెలుసుకుంటాడు? తెలుసుకోవాలంటే మీరు అసలు ఏ ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీని ఫాలో చేస్తూ ఉండండి. మాయా డెవిల్ కలిసిపోయారు. తర్వాత ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. వచ్చేయండి. కానీ అత్తయ్య అని చెప్పడానికి గొంతు కూడా రాక వెక్కుతూ ఉంటే చెప్పరా అంటారు కల్పన. మావయ్య నే నేను కనుక డెవిల్తో ఉంటే సూసైడ్ చేసుకుంటా అన్నారు అని గట్టిగా పావురమంటూ మళ్ళీ కల్పనని బల్లిలా అతుక్కుపోతుంది. ఆయన అలా అంటే నువ్వు వెళ్ళిపోవడమేనా మాయా? నీకోసం ఇక్కడ డెవిల్ ఒక్కడే కాదురా, నేను అత్తయ్య అను కూడా బాధపడుతున్నాం. వెళ్లే ముందు మరి మేమెవ్వరం గుర్తు రాలేదా చెప్పు అని ఆవిడ కూడా హత్తుకుని అడుగుతారు. ఎందుకో ఆ క్షణాన మాయా గుండెల్లో అలజడి తగ్గినట్లు అనిపిస్తుంది. మనసులో భారం పోయి చాలా తేలికగా అనిపిస్తుంది. ఎందుకో వెళ్ళాలని అనిపించక మాయాని చూడాలి అని మనసు పీకేసరికి సౌండ్ చేయకుండా డోర్ ఓపెన్ చేసుకుని మళ్ళీ లోపలికి వస్తాడు డేవేల్. ఎవరో అనుకుని ఉలిక్కి పడుతూ కల్పన మాయా ఇద్దరు దూరం జరిగి చూస్తే డెవిల్. మాయామొహం అప్పటికే ఎర్రగా అయ్యి పెదాలు ఇంకా ఎర్రగా అయిపోతే తన కోసం చెప్పకుండా దాచి ఇన్ని రోజులు ఏడ్చిందని బాధగా చూస్తాడు. ఇంకా వెంటనే మాయా గేమ్ స్టార్ట్ చేసి, అయినా మీరెన్ని చెప్పినా నేను ఇక్కడ ఉండలేను, ఇంకా ఇక్కడ నాకేం పని లేండి అత్తయ్య, మీకు ఎలాగో మీ మేనకోడలు కాబోయే కోడలు రియా ఉంది కదా అంటుంది కావాలనే కల్పన దగ్గర డెవిల్ని ఇరికించాలి అని. పాపం కల్పనకి అర్థం కాక అయోమయంగా చూస్తుంది. రాక్షసి ఇరికించేసింది అని కోపంగా పెద్ద కళ్ళతో చూస్తాడు డెవిల్. నువ్వేమంటున్నావు మాయా? నాకేం అర్థం కాలేదు అంటుంది కల్పన. అదేంటి అత్తయ్య అలా అంటారు? మీరంతా ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారంటగా, రియాకి మీ అబ్బాయికి పెళ్ళంట కదా అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి కళ్ళు టపటపలాడిస్తూ. వెంటనే కల్పనకి ఏదో అర్థమైనట్లు కోపంగా డెవిల్ వైపు చూస్తుంది. మనం ఎప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం మజ్జు? నీకు వద్దు అన్నా కూడా మాయాని ఏడిపించడం పని అయిపోయింది కదా అంటుంది అమ్మగా మారిపోతూ. మీరంతా అనలేదు మామ్, నేనే డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను. పళ్ళు కొరుకుతూ మాయాని సీరియస్గా చూస్తూ చెప్తాడు. ఇంకా కల్పన ఉందన్న ధైర్యంతో, ఆహా అలాగా, ఎప్పుడు తీసుకున్నారు సార్ ఆ డెసిషన్? జస్ట్ ఇందాకే ఎయిర్పోర్ట్లో అనకూడదు అనుకుంటూనే నోరు జారి నాలుగో ఖర్చుకుంటాడు డెవిల్. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఉండడం బాగోదు అనిపించి, అక్కడ మా ఆయన ఒక్కరే ఉన్నారు బాబు, మీరు తేల్చుకోండి అనేసి నైస్గా ఎస్కేప్ అయిపోతుంది కల్పన. అత్తయ్య వెళ్ళకండి అని వెనక నుండి మాయ అరుస్తూనే ఉంటుంది. ఈలోపే చిన్నగా నవ్వుకుంటూ కల్పన వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు అన్నట్లు నడుం మీద రెండు చేతులు వేసుకుని చూస్తాడు డెవిల్. మాయ కూడా ఏమీ తగ్గకుండా చేతులు రెండు ఫోల్డ్ చేసుకుని సీరియస్నెస్ తెచ్చుకుని మరీ చూస్తుంది అతన్ని. నీకు బాగా పొగరు ఎక్కువైపోయింది, అందుకే నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. అవునవును, సహవాస దోషమని ఒకటి ఉంటుందట, నా రాజీ డార్లింగ్ చెప్పిందిరే. మీతో ఉండి ఉండి కొన్ని అంటుకున్నాయి నాకు కూడా. ఏమన్నావు అని సీరియస్గా ఎడమ చేత్తో మాయ కుడి భుజాన్ని తోసుకుంటూ గోడకి పించేస్తాడు డెవిల్. కానీ మాయ ఇంతకు ముందులా బెదరకుండా, ఏంటి ఏంటి నేనెందుకు రాలేదో చెప్పాక కూడా ఏంటండి మీ పెత్తనం? ముంబైలో అనడం కాదు, అత్తయ్యతో ఇప్పుడు చెప్తా. డెవిల్ గారు నన్ను బాగా ఏడిపిస్తున్నారు అత్తయ్య, ఒకసారి భయం చెప్పండి అని. డెవిల్కి ఒక్కసారిగా బుర్ర పని చేయడం కాసేపు ఆగిపోతుంది. ఎప్పుడు తను చూసి 2 అడుగులు దూరం పారిపోయే మాయ ఇప్పుడు ఇలా రివర్స్లో తననే గదుముతూ వాళ్ళ అమ్మ పేరు చెప్పి బెదిరిస్తుంది. మరి అవునా, చెప్పవే, ఇది కూడా చెప్పు అని ఎడమ చెయ్యి అలాగే గోడకి ఆనించి
కుడి చేత్తో ఆమె నడుమును పట్టుకుని ఒక్కసారిగా గట్టిగా నలిపేస్తాడు. నొప్పికి అరవడం కూడా మర్చిపోయి 2 చేతులు డెవిల్ ఛాతీని ఆనిచ్చేస్తుంది మాయా. ఇద్దరు కళ్ళు కొన్ని క్షణాలు లాక్ అయిపోతే కళ్ళ కలకలు వస్తాయేమో, ఇంక చూడడం ఆపేవే తల్లి అంటుంది అంతర్ పాటకి నవ్వొస్తే మాటలకి కోపం సర్రన పాకి, నీకెందుకే మా మధ్యలో, ముందు అవతలికి పో అని సైలెంట్గా కసిరితే, ఆహా ఆ మాట మీద ఉండే చూద్దాం, తర్వాత వచ్చి నీ పని చెప్తా అని కల్పనలాగా అంతర్ కూడా వాళ్ళకి ప్రైవసీ ఇచ్చేసి తెగ సిగ్గుపడిపోతూ డోర్లో నుండి దూరిపోయి బయటికి వెళ్ళిపోతుంది. చెప్పు, ఇది కూడా చెప్తావా మరి మీ అత్తతో అంటూ కావాలనే మాయని భయపెట్టాలని ఇంకొంచెం దగ్గరికి జరిగి ఇద్దరి మధ్య దూరాన్ని 1 ఇంచుకి కూడా చేరువ చేస్తాడు డెవిల్. ఎలాగో ఓపెన్ అయిపోయింది కాబట్టి వసంత్ గురించి కల్పన డెవిల్నే చూసుకుంటారు అన్న ధీమాతో ఛాతీ మీద వేసిన 2 చేతులు డెవిల్ మెడ చుట్టూ హారంలా వేసి పూర్తిగా డెవిల్కి అంటుకొని కళ్ళల్లోకి చూస్తూ, చెప్పను, మా డెవిల్ గారు చేసే చిలిపి పనులన్నీ చెప్తే షాక్ అయ్యి మా అత్తయ్య కూడా మా ఫ్యామిలీ ట్రిప్ అంటే కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అసలే నాకున్న ఏకైక అత్తయ్య, అలా ఎలా వెళ్ళనిస్తాను అంటూ కళ్ళు డెవిల్ పింకిష్ పెదాల వైపు దించి ఆమె పెదాలు తడిచేసి నవ్వుతూ చూస్తూ మళ్ళీ డెవిల్నే చూసి కళ్ళు ఎగరవేస్తుంది. అంతే, డెవిల్ పూర్తిగా మాయ అందాలు తగులుతూ మెల్ట్ అయిపోతూ గుండె బెలూన్లా ఉబ్బి పేలడానికి రెడీగా ఉన్న టైంలో మాయా చిలిపి పనులకి తాడలేక ఊపిరి అందనట్లుగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి జరిగి గట్టిగా ఉఫ్ అనుకుంటూ శ్వాస తీసుకుని నెక్స్ట్ సెకండ్లో అక్కడి నుంచి జారుకుంటాడు. డోర్ క్లోజ్ అవ్వగానే మాయ ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో నోటి మీద మూసుకొని నవ్వుకుంటూ ఉంటే, అవ్వా ఏం చేసావే నువ్వు, మన డెవిల్ మొగడే భయంతో అలా పరిగెత్తేశాడు అంటుంది అంతర్. మరి లేకపోతే నా దగ్గరే వేషాలా, ఇప్పటి నుండి డెవిల్ని ఎలా ఆడుకుంటానో చూడు అని అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుని చేతులు 2 బెడ్పై ఆంచి, ఇన్ని రోజులు నా మనసులో ఎవరు ఉన్నారో, నేను చేస్తున్నది తప్ప అని ఏదో ఒక మూల చిన్న అనుమానమైనా ఉండేది అంతర్. కానీ ఈరోజు నా మనసు అన్ని డౌట్స్ని పగలగొట్టుకొని చెప్పేసింది, డెవిల్నే నాకు ముఖ్యం, ఇంకెవ్వరూ కాదు అని అంటూ నవ్వుకుంటూ ఉంటే, అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్, ఇద్దరం కలిసే డెవిల్ని ఆడుకుందాం అని ఐఫై ఇస్తుంది అంతర్. చూసారా మాస్టారు, అంతర్ ఎలా పార్టీ మార్చేసిందో. డెవిల్కి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు పాపం అనుకుంటూ హాయిగా ఏవో చిలిపి ఆలోచనలో తేలతారు వాళ్ళిద్దరూ. ఇంకా బయటికి వచ్చిన డెవిల్ హార్ట్ మీద చెయ్యి వేసి రాసుకుంటూ, అమ్మో నా గుండేంటి ఏదో పేలినట్లు ఇలా నొప్పిగా అనిపిస్తుంది, దానిని నేను ఆడుకోవాలని చూస్తే తిరిగి అదే నాకు దమ్కి ఇవ్వాలని చూస్తుంది. ఇలా అయితే కష్టంరా అజ్జు, నువ్వు డెవిల్వి, అస్సలు తగ్గకూడదు. మళ్ళీ ఇంకోసారి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లకుండా అసలు నా ఆలోచనే రాకుండా చేసి కానీ దానిని యాక్సెప్ట్ చేయకు. అమ్మో, దానితో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే టెంప్ట్ అయిపోయేలా ఉన్నాను అని మురారిలో మహేష్ బాబులా ఫీల్ అయిపోతూ రాజీ అనులకి కాల్ చేస్తూ వసంతిని ఉంచిన రూమ్ దగ్గరికి నడుస్తాడు. నేను కాదు అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి లేచి కూర్చుని నుదుటి మీద చెమట తుడుచుకుంటూ కంగారుగా చుట్టూ చూస్తుంది మమత. రియా కోపంగా మమత భుజం మీద ఒక్కటి కొట్టి, ఏంటి నేను కాదు కలగాని కన్నావా ఏంటి, అప్పుడే నీకు నిద్ర కూడా పట్టేసిందా అని ఒకంత విసుగ్గా అడుగుతుంది రియా. అవునే, నీ పెళ్ళి కోసమని వదిన కాసుల పేరు వడ్డాణం చేయిస్తే నాకు ఉంటే బాగుండదని నేనే వాటిని ఎవరు చూడకుండా తీసేశాను. అందరూ వెతుక్కుంటూ ఉన్నారా, సరిగ్గా అప్పుడే నువ్వు పిలిచేసరికి దొరికేసానేమో అనుకుని నేను కాదు అని అరుస్తూ లేచా. అమ్మయ్య, నేను దొరకలేదు అని గుండె మీద చెయ్యి వేసుకుని కలలో కూడా దొరకలేదని శాంతంగా ఫీల్ అవుతూ, ఇంతకీ ఏదో పిచ్చి కుక్క తరిమినట్లు ఎందుకే అలా గట్టిగా అరిచావు అని కళ
పోగొట్టినందుకు చిరాకు పడుతూ అడుగుతుంది మమత. అయ్యో మమ్మీ, నువ్వు ఇంకా కలలో బంగారం దొంగతనం చేయడం గురించే ఆగిపోయావు. అక్కడ డాడీ నిజంగానే ఇంకా జైల్లోనే ఉన్నారు. నీకు కనీసం డాడీ మీద బెంగ లేదా? డాడీని బయటికి తీసుకువచ్చే ఉద్దేశం లేదా? అలా ఎలా పగలే నిద్రపట్టింది అని కస్సుమని అరుస్తుంది రియా కూడా. నేను తినకుండా నిద్రపోకుండా ఉంటే మాత్రం మీ డాడీ బయటికి వస్తాడా ఏంటి? వసంత్ అన్నయ్యని ఇంటికి రానివ్వు, ఎలాగోలాగా బతిమిలాడి అజిత్కి చెప్పిద్దాం అని తాపీగా లేచి వాటర్ అందుకుంటుంది మమత. అయ్యయ్యో, నేను అరిచిన విషయమే మర్చిపోయాను మమ్మీ. మావయ్య మీద ఎవరో అటాక్ చేశారట, బుల్లెట్ తగిలింది, హాస్పిటల్లో ఉన్నారు అని రియా అనగానే మమత గొంతులోకి పోయిన వాటర్ తుపుక్మని బయటికి వచ్చేసి రియా ఫేస్ని తడిపేస్తాయి. చీ, యాక్ అని మొహం మీద వాటర్ తుడుచుకుంటూ ఏడుపు మొహం పెడుతుంది రియా. ఏంటి, ఏమంటున్నావు? వసంత్ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడా? బుల్లెట్ తగిలిందా? నీకెవరు చెప్పారు? అంటూ కంగారుగా వరుసగా క్వశ్చన్స్ అన్నీ అడిగేస్తూ ఉంటుంది మమత. ఎవరైనా మనకెందుకు చెప్తారు మమ్మీ? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నామా? అయినా కూడా మనకేమైనా చెప్పారా? లేదుగా. టీవీలో న్యూస్లో చూపిస్తుంటే తెలిసింది. అత్త కూడా ఇంట్లో లేదు, మామయ్య దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటా. హాస్పిటల్ నేమ్ కూడా టీవీలో చెప్తున్నారు. నువ్వు నేను వెళ్దామా అని అడుగుతుంది రియా. వెళ్దామా అని మెల్లిగా అడుగుతావంటే? త్వరగా పద. ఈ టైంలో మీ అత్త సానుభూతి మనకొస్తే అంతే చాలు. ఎలాగోలాగా మీ డాడీని అత్తయ్య బయటికి తీసుకువచ్చేస్తుంది. మీ అత్తయ్య సామాన్యమైనది ఏం కాదు, పద పద అంటూ కంగారు పెట్టి రియాని తీసుకుని హాస్పిటల్కి పరుగు పెడుతుంది మమత. అయ్యో వదిన, ఎంత పని జరిగింది వదిన? అన్నయ్యని టార్గెట్ చేశారా వదిన అని పెద్దగా ఏడుస్తూ వస్తుంది మమత వెనకే రియా కూడా. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న డెవిల్, కల్పన మొహాలు ఆ ఏడుపుకి, యాక్టింగ్కి చిరాగ్గా మారిపోయి విసుగ్గా చూస్తారు. వసంత కోసం ఒక ఫ్లోర్ అంతా రెడీ చేయించి సెక్యూరిటీ కోసం వేరే ఏ పేషెంట్ని కూడా అలౌ చేయొద్దు అని అలాగే బయట ఎవరిని కూడా రానివ్వద్దు అని డెవిల్ చెప్పడం వల్ల వీళ్ళ నలుగురు నర్సులు తప్ప ఇంకెవరు బయట ఉండరు. హలో మేడం, కీప్ సైలెన్స్. ఇక్కడ ఏడవకండి, డాక్టర్ కోప్పడతారు అంటుంది నర్స్ వచ్చి నోటి మీద వేలు వేసుకుని చూపిస్తూ. అయ్యో, ఇది మా హాస్పిటల్, నువ్వెవరు మాకు చెప్పడానికి అని మమత అరిస్తే, అత్త హాస్పిటల్ మనదే, అయినా డాక్టర్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఆ సిస్టర్ చెప్తున్నారు. ముందు అయ్యేడు పాపు, డాడీకి ఏం కాలేదు. అవునా అజ్జుబాబు, ఎంత మంచి మాట చెప్పావు. మొన్న నీకు ఇలాగే అయ్యింది. ఆ తర్వాత అనుకి పాపగండం గడిచింది. అక్కడ చూస్తే మీ మావయ్య జైల్లో ఉండిపోయారు, ఇక్కడ చూస్తే మీ నాన్న ఇలాగా హాస్పిటల్ బెడ్ మీద అని ముక్కు చూస్తూ మన ఫ్యామిలీ పైన ఎవరి దిష్టి పడిందో వరుసగా అన్నీ ఇలాగే అవుతున్నాయి అంటుంది మమత. ఎవరి దిష్టి కాదు మమ్మీ, వెళ్ళిందిగా మహాతల్లి, ఆ మాయా దిష్టి, అంతా దానివల్లే అని కోపంగా అంటుంది రియా. కల్పన ఏదో అనేలోపు ఫట్మన్న శబ్దం వస్తుంది. రియా చెంప పగిలింది. కాకపోతే కొట్టింది ఈసారి కల్పన కాదు. రియాతో పాటు మిగిలిన ముగ్గురు కూడా షాక్ అవుతూ చూస్తే కొట్టింది కార్తీక్. అన్నయ్య అంటూ కోపంగా గట్టిగా అరుస్తుంది రియా. కానీ కార్తీక్ పక్కనే నిల్చుని ఉన్న మాయాని చూసి షాక్లో అరిచేది కాస్త ఆగిపోతుంది. మాయ అసలు వచ్చినట్లు మమత, రియలకి ఇద్దరికీ తెలియదు. అందుకే ఆ టైంలో అక్కడ కార్తీక్తో పాటు మాయాని చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఎప్పుడు చెల్లి ఏం అడిగినా వెంటనే ఇచ్చి ఎంత అల్లరి చేసినా ఏమీ అనని కార్తీక్ ఇప్పుడు రియాని అలా కొట్టేసరికి డెవిల్, కల్పన కూడా షాక్ అవుతూ చూస్తారు. కార్తీక్, తప్పు నాన్న, వయసుకు వచ్చిన ఆడపిల్ల మీద అలా నువ్వు చెయ్యి చేసుకోకూడదు అంటారు కల్పన బాధగా. మమత మాత్రం అంతసేపు వాగింది తానే కాబట్టి తనకి తగలవలసిన దెబ్బ కూతురికి తగిలిందని గప్చిప్గా సైడ్కి వెళ్ళిపోతుంది. లేదత్త, నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మాటికి మాయ మీద పడిపోతున్నారు. అసలు తనేం చేసింది? ఏదైనా ఉంటే అజ్జు, మాయ చూసుకుంటారు.
అంతేగాని వీళ్ళకి ఎందుకు అవన్నీ చెప్పు అని రియాని మమతని కోపంగా చూస్తూ, చేసిన పరామర్శలు చాలు కానీ ముందు మీ ఇద్దరి ఇంటికి వెళ్ళండి. నాన్న అక్కడ బాగానే ఉన్నారు. నేను ఇప్పుడే ఆయన్ని చూసి వచ్చాను. మీ ఇద్దరు ఇక్కడ ఉంటే న్యూసెన్స్ తప్ప ఏమీ మిగలదు. ఇంట్లో అమ్మమ్మ అను పాప ముగ్గురే ఒంటరిగా ఉన్నారు. వెళ్ళి అక్కడ ఏడవండి, ఇక్కడ కాదు అని గసిరితే రియా మమత ఇద్దరు మాయానే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నా గురించి మీరెందుకు సార్ రియాని కొట్టడం? తను అన్న దాంట్లో తప్పేం లేదుగా అంటుంది మాయా బాధగా చూస్తూ. వెంటనే డెవిల్ కోపంగా చూస్తాడు. ఆ కళ్ళల్లో వేడి సెగ మాయానికి తగులుతుంటే టెన్షన్తో మొహం పక్కకు పెట్టేసుకుంటుంది మాయా. లేదు మాయా, ఇప్పటి వరకు ఏదైనా జరిగి ఉండవచ్చు. అదంతా నీకు అర్జుకి మధ్యలో జరిగింది. నీ వల్ల మాలో ఎవరికి ఏ హాని జరగనే లేదు. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు అను అలా ఉందన్నా, మా బేబీ మాకు దక్కిందన్నా దానికి కారణం నువ్వే. అలాంటప్పుడు వాళ్ళకి నిన్ను అనవలసిన అవసరం ఏంటో చెప్పు. ఏం పర్వాలేదు, ఇలా చేస్తేనే వాళ్ళకి తెలిసి వస్తుంది. నువ్వు ఇంకా ఈ విషయం గురించి మర్చిపో. అండ్ వాళ్ళిద్దరి తరపు నుంచి నేను నీకు సారీ చెప్తున్నాను అనగానే, లేదు సార్ పర్లేదు అంటుంది మాయా. రియాకి అన్నయ్యను కాబట్టి నీకు కూడా అన్నయ్యనే అవుతాను. అలాగే పిలువు మాయా అంటాడు కార్తీక్ నవ్వుతూ. మాయ మాత్రం కంగారుగా కల్పన వైపు చూస్తుంది. తల్లి పర్మిషన్ కోసం చూస్తున్నట్లు కల్పనని చూసేసరికి ముగ్గురికి నవ్వొచ్చిన కల్పన మాత్రం పిలువ అన్నట్లు కళ్ళార్పుతుంది. అలాగే అన్నయ్య అని చిన్నగా నవ్వేస్తుంది మాయా. మామ్, డాడీ బాగానే ఉన్నారు కదా? నువ్వు మాయ ఇంటికి వెళ్ళండి, ఫ్రెష్ అయ్యి నైట్కి రండి. నేను బాబా ఇక్కడే ఉంటాం అంటాడు డెవిల్. లేదు అజు, మీ డాడీకి తెలివి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అయినా మనకి స్పెషల్ రూమ్ కూడా ఉంది కదా, మరేం పర్వాలేదు. మీ ఇద్దరే ముంబై నుంచి జర్నీ చేసి వచ్చారు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రండి, ఏం పర్లేదు. నాకు కార్తీక్ తోడుగా ఉంటాడు అంటుంది కల్పన. మాయా ఫేస్ చూస్తాడు, చాలా డల్గా అనిపిస్తుంది. అదే బెటర్ అని. అలాగే మామ్, ఏవైనా అవసరమైతే కాల్ చేయండి అని మాయాన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు డెవిల్. ఈరోజు మేడం గారు ప్రోమో ఇచ్చారు. ఆ ప్రోమోలో ఏముందో చూసేద్దాం. లీజా డోర్ తీసుకుని లోపలికి వస్తే అప్పటి వరకు ప్రేమగా చూసిన ఒక ఫోటోని వాళ్ళ అమ్మకి కనిపించకుండా పిల్లో కింద దాచేస్తాడు రాబర్ట్. ఏంటి, వీడికి కూడా లవ్ స్టోరీ ఉందా? వసంత్ లేచాడంట. ఇప్పుడంతా బాగానే ఉంది, ఇప్పుడైనా కాస్త తిను రాబర్ట్ అంటుంది లీజా. రాబర్ట్ దాచిన ఫోటో ఎవరిదంటారు? గెస్ట్ చేస్తే కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. ఇది అండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ సస్పెన్సే. మరి ఈ సస్పెన్స్లో ఏం జరుగుతుందో, మాయా డెవిల్ జీవితం ముందు ముందు ఎలా ముందుకు వెళుతుందో తెలుసుకోవాలంటే ఏ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మీరు చేసే చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో చేసి ఇదే స్టోరీని మరికొంతమంది చూసేలాగా మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.